వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏదైతే నిన్న జర్నలిస్టుల్ని ఏ పాయింట్ తనని అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టారంటూ జర్నలిస్టుల్ని తీవ్రంగా దూషించి కుల ప్రస్తావన చేసిన నేపథ్యంలో దీని మీద వైసీపీకే సంబంధించినటువంటి రాజీవ్ కృష్ణ తీవ్రంగా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరుకి చెందిన పారిశ్రామికవేత్త ఆయన, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. మీ మీద కొందరు వ్యక్తులు ఆరోపణలు చేశారు. వాటిని సరైన పద్ధతిలో ఖండిస్తూ మీరు రక్షించుకునే హక్కు మీకుంది. ఆ క్రమంలో ఓ కులాన్ని కించపరుస్తూ మాట్లాడారు. మీ మీద ఆరోపణలు చేసిన వ్యక్తి గురించి మాట్లాడండి, కులం గురించి ఎందుకు? నాతో సహా చాలామంది కమ్మ కులస్తులు వైసీపీకి వైఎస్ జగన్కి సేవ చేస్తున్నాం. మీ వ్యాఖ్యలతో పార్టీలో మేము ద్వితీయ శ్రేణి పౌరులు అన్న భావన కలుగుతోంది. వైసీపీలో కమ్మ వాళ్ళు ఎవరు ఉండకూడదు, పార్టీ సమర్థించకూడదని మీ అభిప్రాయమా? ఏ రాజకీయ పార్టీ విజయానికైనా అన్ని కులాల మతాల వర్గాల మద్దతు అవసరమంది మీకు తెలియంది కాదు. ఇట్లాంటి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో అర్జెంటుగా స్పందించినటువంటి విజయసాయిరెడ్డి తాజాగా మరొక ట్వీట్ చేశారు. నేను కుల ప్రస్తావన కాదు, నా ఉద్దేశం అది కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. అందులో భాగంగా ఆయన ఒక ట్వీట్ చేశారనమాట. నేను కులాల ఉద్దేశం కాదు, ఇక్కడ కావాలని చెప్పి నన్ను టార్గెట్ చేసినటువంటి వాళ్ళని గురించి మాట్లాడాలని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు.